ఆకలి, బాధ, ద్వేషం, కోపం ఇలా అనేక గుణాలు కలిగిన ఏకైక ప్రాణి మనిషి మాత్రమే. మన భావాలు వ్యక్తపరచాలన్నా ఆకలి తీర్చండి అంటూ అవతల వాళ్ళకి సహాయం అడుగుతాం. కానీ రోడ్డుపై కనిపించే ఎన్నో జీవరాశులు ఒక పూట అన్నానికి సైతం నోచుకోని పరిస్థితి. నోరు లేని మూగజీవాలు అన్నం పెట్టమని ఎవరినీ అడగలేవు. అలా అని పస్తులు ఉండలేవు. ఇలా ఎన్నో ప్రాణులు ఆకలితో చనిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. తాగేందుకు నీరు లేకుండా ఎన్నో పక్షులు ప్రాణాలు కోల్పోతున్నాయి. నోరు లేని ప్రాణుల ఆకలి బాధలు అతని మనసును కలచివేసింది. డబ్బులు లేని సమయంలో వస్తువులు ఉన్న అతని జీవితం నేర్పిన డబ్బులు లేని సమయంలో పస్తులు ఉన్న అతని జీవితం నేర్పిన పాఠాలు మూగజీవులకు శాపంగా మారకూడదని నిర్ణయించుకున్నాడు. వచ్చే వేతనంలో కొంత సొమ్మును మూగజీవుల ఆహారానికి అందిస్తున్న సహృదయుడు ఈ వ్యక్తి. జిల్లా వాసుల దాహర్తిని తీర్చేందుకు రాయలవారు ఎన్నో చెరువులను నిర్మించారు. అలాంటి చెరువుల్లో రాయల చెరువు ఎంతో ఫేమస్. అదే ప్రాంతంలో కనిపించే ఓ ఐస్ క్రీం బండి ఇంకా ఫేమస్. ఇదే ప్రాంతంలో ఐస్ క్రీంలు అమ్ముతూ 15 ఏళ్లుగా భాస్కర్ జీవనం సాగిస్తున్నాడు. వచ్చిన దానితో సంతృప్తి చెందే మనస్తత్వం భాస్కర్ది. తమిళనాడు నుంచి తిరుపతికి వలస వచ్చాడు భాస్కర్. ఆ సమయంలో తినడానికి తిండి లేక, ఉండటానికి నీడ లేక ఎన్నో కష్టాలు పడ్డాడు. అలా కొన్నాళ్లు ఆకలితో ఉండి నీళ్లు తాగి పొట్ట నింపుకునేవాడు. ఈయన కష్టాన్ని చూసి ఓ ఐస్ క్రీం పార్లర్ యజమాని భాస్కర్కు ఐస్ క్రీం విక్రయించే వాహంలో ఉద్యోగం ఇచ్చాడు. అప్పటి నుంచి రాయల చెరువులో వద్దనే ఐస్ క్రీం విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే రాయల చెరువు వద్ద వానరాల సంచారం అధికంగా ఉంటుంది. అవి ఆకలితో అలమటిస్తున్న దృశ్యాలు చూసి చలించిన భాస్కర్ వాటికి ఆహారం అందించాలని అనుకున్నాడు. కానీ అతను రోజుకు 500 నుంచి 700 రూపాయల వరకు మాత్రమే రోజు సంపాదన ఉంటుంది. అందులోనే ఇంటికి కావాల్సిన అవసరాలతో పాటుగా మూగజీవాలకు ఆహారం అందించాలని అనుకున్నాడు. రోజువారీ వచ్చే ఆదాయంతో 2 భాగాలుగా విభజించి ఇంటికి కావాల్సిన సరుకులు, జంతువులకు అవసరమయ్యే ఆహారాన్ని సమకూరుస్తున్నాడు. నిద్రలేచిన వెంటనే తన దినచర్య వీధి శునకాలకు బిస్కెట్స్ వేయడంతో ప్రారంభమవుతుంది. ఇంకా రాయల చెరువు వద్ద ఉన్న మూగజీవుల కోసం కావలసిన పదార్థాలతో ఒకరోజు సుండల్, మరొక రోజు ఉడకబెట్టిన కూరగాయలు, ఇలా ఒక్కో రోజు ఒక్కోలా ఆహారం అందిస్తూ వస్తున్నాడు. నేను ఆకలిలో ఉన్నాను సార్. నేను అనాథిని, ఉన్నవాడిని కాదు, ఎవరిని అడిగేవాడిని కాదు. ఒకవేళ మరీ శృతి మించి ఆకలి వేస్తే ఎడన్న కొలాయిలో నీళ్ళు తీసుకొని కాలం గడిపాను. నాన్న అన్ని కష్టాలు పడి లాస్ట్కి 17 ఏళ్ళుగా రాయల చెరువు కట్టు పైన ఉన్నా. ఇక్కడ ఈ హనుమంతులు చూసి వాళ్ళ ఆకలి చూసి నాకు బాధ వేసింది. వాళ్ళకి మన శక్తి కలిగింది మనం సేవ చేస్తామని అనేసానని వాళ్ళకి సేవ అనేది 10 ఏళ్ళ నుంచి సేవ చేస్తాను. నా దగ్గర ఏం రూపాయి లేదు, ఉన్నదాంతో ఈరోజు వచ్చిన దాంతో వాళ్ళకి సేవ చేసుకుంటూ అట్లా మెయింటైన్ చేసుకొని కాలాన్ని గడుపుకుంటూ హ్యాపీగా ఉన్నాను. 8 గంటల సేపు ప్రశాంతంగా నిద్రపోతాను. వీళ్ళకి ఎంత అనేసిన అదే మాదిరిగా ఇంటికి కూడా అంతే. 1 కేజీ బియ్యం, 100 గ్రాముల కందిపప్పు, ఇట్లే కాలం 17 సంవత్సరాలుగా ఇట్లా కాలం గడుపుకుంటూ నేను హ్యాపీగా ఉన్నాను. పిల్లకాయలని 16 సంవత్సరాలుగా చదివించాను, వడ్డీ తీశాను. అంటే నేను ఆకలిలో ఎంత తల్లాడిపోయానో అది నాకు తెలుసు. ఒకరిని అడిగేవాడిని, చేయి చాపేది నాకు తెలియదు. మా నాయన చెప్పాడు, చేయి చాపే మాదిరిగా అయితే చచ్చిపోరాయాడన్నా. అలా లేకుండా నాలో నేనే దాన్ని గ్రహించుకొని అప్పటాంటి ఇప్పుడే కాదు, ఎక్కడైనా ఏడైనా జీవి అనేది కనిపిస్తే నేను ఏదో నా శక్తి కలిగేది సేవ. నేను అన్నం తినేటప్పుడు ఎవరన్నా అమ్మ నాయన అనేసి ఆకలి చూస్తే నా డబ్బు నేను ఆకలి చంపుకొని వాళ్ళకి సేవ చేసుకుపోయాను. బాగా కంపెనీ సార్, 17 సంవత్సరాలుగా ఒకే ఓనర్ దగ్గర పనిచేస్తాను. ఏదో ఉన్నదంతా సర్దుకొని అట్ట కాలం గడుపుకొని సార్ నమ్మి బండి ఇచ్చారు, ఆయనకి ఒంబు లేకుండా హ్యాపీగా చేసి ఇట్లా